చేగుంట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన చేగుంట ఉపసర్పంచ్ మహ్మద్ రఫీ. అనంతరం వారు మాట్లాడుతూ 10వ తరగతి అనేది మొదటి మెట్టు లాంటిదని, మంచిగా చదవి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ చంద్రకళ, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, కాంగ్రెస్ నాయకులు సండూర్ సతీష్, వార్డ్ మెంబర్ సాయిబాబా, రవి, వార్డ్ నెంబర్ ఉదయ్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. దాన్ని బట్టి కూడా మా పాఠశాల తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. So it's a moment of joy for all the students. They are receiving the pads because they are going to appear as the students who are going to appear for the board exam in their life. Pads వారు ఇస్తా ఉన్నారు గిఫ్ట్స్ గా. సో ఇవి తీసుకొని మా పిల్లలందరూ కూడా మంచి పరీక్షలు రాయాలని వారు కోరుకుంటూ మంచి ఉద్దేశంతో ఇక ప్యాడ్స్ ఇస్తున్నారు వాళ్ళందరూ పిల్లలందరూ కూడా. షార్ట్ పీరియడ్ లో 10th క్లాస్ పిల్లలు ఫైనల్ ఎగ్జామ్స్ కి వెళ్ళబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఇవ్వడానికి సార్ బర్త్డే సందర్భంగా మీ అందరికీ కూడా కానుకలు ఇవ్వడానికి మన స్కూల్కి వచ్చారు. చాలా ధన్యవాదాలు సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ TGMS చేగుంట, ఐ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్ అండ్ సెలబ్రేటింగ్ విత్ అస్. ఈ డేని మీరు స్పెషల్గా మాతో జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. సో ఆల్రెడీ మేము మార్నింగ్ చెప్పాం, సైన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద డే. ఇప్పుడు మనం పటంలో చూస్తున్నాం, వీఆర్ ఏబుల్ టు సీ వన్ personality in the flexi. I already told in the morning, if you want to be a genius, you have to be very curious. సో ఆ క్యూరియాసిటీతో వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు కాబట్టి ఇవాళ అలాంటి ఫోటో వ్యక్తి యొక్క సైన్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సార్. అదేవిధంగా ఉప సర్పంచ్ బర్త్డే చేసుకోవడం పడవాలంటే పిల్లలకు పంచనికి వస్తే ఎంట్రన్స్లోనే మాకు సైన్స్ ఫేర్ కనబడ్డది. హార్ట్ దించింది ఉంది మొక్కుతోటి, ఇంకా ఇతర దించినవి ఉన్నాయి. పిల్లలు కూడా బాగా ఉత్సాహంగా ప్రాక్టీస్లో ఉన్నారు. చాలా సంతోషము. సైన్స్ ఫేర్ తోటి ఎన్నో రోగాలు మనకు పోయినాయి మంచి ఫుడ్ తోటి. ఇంతకుముందు చూస్తే బోధకాలు, కుష్టి వ్యాధి, ఇతరమైన మళ్ళా పోలియో తోటి వికలాంగులు ఉందరు. సైన్స్ అభివృద్ధి చెందింది కనుక ఆ రోగాలన్నీ పోయినాయి. విద్యార్థులు కూడా టీచర్లు చెప్పినట్టు సైన్స్లో బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా తెలుసుకొని రాబోయే మీరు యువకులు రాబోయే తరానికి మంచి సేవలు అందియాలంటే ఇప్పుడు నేర్చుకోవాలి. మీలో ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాలి. నంబర్ 1 డిసిప్లిన్ అనేది ఎట్లా వస్తుంది అంటే, సపోజ్ మీరు నడుచుకుంటూ వెళ్తుంటే ఉట్టిగా